నా క్రియాటినిన్ 5 ఉంది, నేను CKDతో బాధపడుతున్నాను, నా క్రియాటినిన్ 5 ఉంది. క్రియాటినిన్ ఎంత వస్తే డయాలసిస్ స్టార్ట్ చేస్తారు? ఎస్, నమస్తే, నేను మీ డాక్టర్ సిద్ధార్థ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. సో డయాలసిస్ స్టార్ట్ చేయడం అనేది మేము ఒక క్రియాటిన్ నంబర్తో మాత్రమే ముడిపడింది కాదు. సో క్రియాటిన్ ఇంత ఉంటేనే డయాలసిస్ చేయాలి, ఇంత ఉంటేనే డయాలసిస్ చేయకూడదు, అలా ఉండదు. అఫ్కోర్స్ క్రియాటిన్ నంబర్ ఇంపార్టెంటే, కానీ క్రియాటిన్ నంబర్తో పాటు మనకి పేషెంట్కి లక్షణాలు, పేషెంట్ సిమ్టమ్స్, అంటే మనకి కాళ్ళ వాపులు ఎక్కువగా ఉండడము, లేకపోతే యూరిన్ రాకపోవడము, లేకపోతే చాలా ఆయాసంగా ఉండడము, ఎంత మందులు వాడినా కూడా ఆయాసం తగ్గకపోవడము, ఫుడ్ అరగకపోవడం, యూరిమిక్ సిమ్టమ్స్ అంటాం. అంటే బాడీలో నైట్రోజనస్ వేస్ట్ ఎక్కువ అయ్యేసరికి యూరిమిక్ సిమ్టమ్స్ అంటారు, నైట్రోజనస్ వేస్ట్ ఎక్కువయ్యి. సో ఈ యూరిమిక్ సిమ్టమ్స్ ఏంటంటే ఆకలి కాకపోవడము, ఫుడ్ అరగకపోవడము, వాంతులు రావడము, ఫుడ్ చూస్తేనే విరక్తి పుట్టడము, కొద్ది వెయిట్ లాస్ అవ్వడము, కాన్స్టిపేషన్ ఉండడము, కొద్ది వర్క్లో డల్ అవ్వడము, స్లోగా అవ్వడము, ఇవన్నీ కూడా. సో ఒక్క క్రియాటిన్ నంబరే కాదు, డయాలసిస్ స్టార్ట్ చేయాలి అంటే క్రియాటిన్ నంబర్తో పాటు మనకి వేరే పేషెంట్ లక్షణాలు కూడా చూస్తాము. సో ఒక్క క్రియాటిన్ నంబర్తోనే డయాలసిస్ అనేది డిసైడ్ అవ్వము. థ్యాంక్ యూ.